ధర్మో రక్షతి రక్షిత, ఇది అందరికీ తెలిసిన పదమే. కానీ దాని అర్థాన్ని మనం ముందుగా తెలుసుకోవాలి. దాని అర్థాన్ని అది తర్వాత మీకు చెప్తా. ముందు 3 విషయాల గురించి మీకు గొప్పగా చెప్పాలి. 3 విషయాల గురించి గొప్పగా మీకు చెప్పాలి. ఒకటి ఏంటంటే మీ అమ్మాపురం గ్రామస్తుల గురించి, మీరు చేస్తున్న ఈ గొప్ప యుద్ధం గురించి. నేను ఎన్నోసార్లు చూసిన ప్రసాద్ గారు రావడం, ఆయన కూడా చేయడం సేవలు, మన ధర్మం గురించి పోరాడడం ఎంతో గొప్పగా అనిపించేది. నాకు ఎంతో చాలా ఉత్సాహంగా అనిపించేది. యువకులని ఎంతో ఉత్సాహంగా రావడం, మీ ఊర్లో ఇట్లా కార్యక్రమాలు పెట్టడం, ప్రతి ఒక్కరిలో మన హిందుత్వాన్ని ఎక్కించడం. ఎలాగో అయితే మనకి ఆరోగ్యం బాగలేకపోతే మనం హాస్పిటల్ పోయి గ్లూకోజ్ ఎక్కించుకుంటాం. ఆ విధంగా అప్పుడప్పుడు వచ్చి మీలో ఒక కొత్త నూతన ఉత్తేజాన్ని ఎక్కించడం, మీలో తిరిగి హిందుత్వాన్ని పెంపొందించడం నాకు ఎంతో గొప్పగా అనిపిస్తుంది. నేను కూడా ఎన్నోసార్లు రావాలనుకునేటోని, కానీ కొన్నిసార్లు వీలు పడక రాలేకపోయినా. కానీ ఈసారి నాకు మీ అమ్మాపురం గ్రామంలో రావడం నాకు ఎంతో గొప్పగా అనిపించింది. మీ ముందు ఈ విధంగా మాట్లాడడం కూడా నాకు చాలా మంచిగా అనిపించింది. రెండో విషయం ఏంటంటే, మనం హిందుత్వం గురించి పోరాడుతున్నాం, కానీ ఆ పోరాటం అనేది మన ఇంట్లోంచి మొదలు కావాలి. ఇంట్లో నుంచి అంటే మన పిల్లలు, మన భార్య, మన తల్లిదండ్రులు ముందు వాళ్ళని గౌరవించడం మనం నేర్చుకోవాలి. వాళ్ళని గౌరవించడం, వాళ్ళకి ధర్మం గురించి వివరించాలి. మన పిల్లల్ని, నెక్స్ట్ జనరేషన్ గుడికి తీసుకుపోవడం, మన ఇంట్లో హనుమాన్ చాలీసు, భగవద్గీత, రామాయణం ఇటువంటి విషయాలు వాళ్ళకి నేర్పించడం. ఎందుకంటే ఈరోజు మనం నేర్పకపోతే రేపు వాళ్ళకి రాదు. పద్యమే ఉన్నాం, మొక్కే వంగది మానే వంగుతుందా అంటాం. పిల్లలకి మనం నేర్పాల్సిన బాధ్యత మన పైన ఎంతో ఉన్నది. మనం మన పిల్లల్ని తీర్చిదిద్దాల్సిన అవసరం కూడా. నా కొడుకు ఇక్కడ కూర్చున్నాడు తనుష్, ప్రతిరోజు హనుమాన్ చాలీస చదివిపిస్తా. ప్రతిరోజు ఉదయం సాయంత్రం చదివిపిస్తా. భగవద్గీత, రామాయణం అన్నీ నేర్పిస్తా. రోజొక పాఠ్యం, రోజొక బుక్ చదవమని చెప్తా. నేను చదవకపోతే నేను క్రమశిక్షణగా చాలా డిసిప్లిన్ మెయింటైన్ చేయాలని కూడా చెప్తా. ఎంతో విధంగా ఆ విధంగా మనందరం కలిసి ఈరోజు ఇన్నమా, ఈరోజు తిన్నామా, పోయినామా అని కాకుండా ఇది మెదడులో మనసులో పెట్టుకొని దాన్ని పాటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నది. దాన్ని అనుసరించాల్సిన అవసరం కూడా చాలా ఉన్నది. ఇది మనమే కాదు, మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా మనం గుర్తు చేయాలి. అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటేనే మన ధర్మం ముందుకు పెరుగుతుంది. ఇంతతో అయిపోయేది కాదు. ఇది సనాతన ధర్మం, దీనికి అంతం లేదు. ఈరోజు పుట్టింది కాదు, రేపు చచ్చేది కాదు. ఇది సనాతనం. ఇది పూర్తిగా విశ్వం. ఈ విశ్వం ఉన్నంత వరకు ఈ హిందూ ధర్మం ఉంటుంది. నువ్వు ఉంటావు, నేనుంటావు తెలియదు మనకి, కానీ నువ్వున్నా నేనున్నా లేకపోయినా మన ధర్మం మాత్రం చిరస్మరణీయం. మన హిందూ ధర్మం ఈ నిన్న కాక మొన్న కాక ఎడారు మతాల దాకా పుట్టుకొచ్చిన మతం కాదు ఇది. నిన్న మొన్న లెక్క ఎడారి మతాలు పుట్టుకొచ్చిన మతం కాదు ఇది. ఇది చాలా పవిత్రమైన గొప్ప మతం. ఈ ధర్మంలో, ఈ మతంలో పుట్టినమంటే మనం నాకు తెలిసి పోయిన జన్మలో చేసుకున్న పుణ్యమే. పోయిన జన్మలో మనం చేసుకున్న పుణ్యం. కాబట్టి మనందరం ఖచ్చితంగా ఈ ఒక్క చిన్న బాధ్యత, మన పిల్లలకి, మన తల్లిదండ్రులని, మన భార్యని, మన అక్కా చెల్లెల్ని అందరినీ గౌరవిస్తూ అందరికీ మన ధర్మం గురించి వివరిస్తూ ఉండాలి. మన చుట్టుపక్కల మన స్నేహితులకు కూడా వివరించాలి. తప్పు కూడా చేయాలి. మూడో విషయం ఏంటంటే, మన వాట్సాప్లలో మెసేజ్లు చాలా వస్తాయి. వాట్సాప్లలో మెసేజ్ వస్తాయి, గొప్పగా వస్తాయి, చాలా గొప్పగా. నేను ఇది చేస్తున్నాను, నేను అది చేస్తున్నాను. మనం అన్ని పాజిటివ్ గురించి మాట్లాడద్దు, లోపాలు కూడా వెతుక్కోవాలి. మనలో లోపం. ఈరోజు బీజేపీ ఎంత పెద్ద పార్టీ, మనం అనుకున్న 350 సీట్లు వస్తాయని, అది మెజార్టీ కోసం ఇంకో 2 పార్టీలు అండ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మనకి. అవతల అవకాశవాది సెక్యులర్ పార్టీలకి అవకాశంగా మారింది. దాన్ని వాళ్ళు పట్టుకొని బీజేపీని ఈ స్థాయికి దించారు. అలాగే మన ధర్మంలో, మన హిందూ ధర్మంలో కూడా అవకాశవాదులు, ఇంతకుముందు మన సిరిపార్టీ విశాల్ అన్నగారు చెప్పారు, మనదే ఊర్లో మనకే నాస్తికులు ఎదురుగా తిరిగి మాట్లాడుతుంట. అది విన్నాక నాకు షాక్ అనిపించింది. ఇంతమంది ధర్మరక్షకులు ఉన్నాక కూడా ఒక వ్యక్తి రంగు పూసుకొని వచ్చి నాస్తికంగా మాట్లాడడం ఎంతవరకు న్యాయం? అది ఒక్కడే పోరాటం ఏంది? ఇంతమంది ఉన్నారుగా మన ఊర్లో, అందరు కలిసి పోరాడండి. ఆ ఒక్క నాసుకుని మనం ఇప్పుడు మన ఎకరం భూముల 4-5 కలుపు మొక్కలు ఉంటాయి. పీకేయట్లేదా మనం? కలుపు మొక్కలు పీకేట్లా? ఈ ఒక్క నాసుకుని పీకి పక్క పట్టలేమా? లేదా అతనిలో మార్పు చేయలేమా? ఆయనకు కొంచెం అండగా నిలబడాలి మీరు. మీకెంతో ఆయన అండగా నిలబడతారు. మీకు కూడా మా అన్నగారు అంత దూరం నుంచి ఇదానికి వచ్చింది. ఆయన కనీసం ఆయన పనులు, అవసరాలు, ఎన్నో విషయాలు వదులుకొని ఇక్కడికి వచ్చి మనకు చెప్తుండు.
ఆయనకు వేరే పని లేదా ఊర్లో? ఎందుకు అంత అవసరం ఏమొచ్చింది? ఏదో మన ధర్మాన్ని రక్షించాలి, కాపాడాలి, మనలో మా ధర్మాన్ని పురకరెత్తించాలి అన్న ఒక నూతన ఉత్సాహంతో ఇంత దూరం వచ్చి చెప్తుంది. అటువంటి వాళ్ళకి మనం అండగా నిలబడాలి. ఈ నెగిటివిటీ అంటే వాట్సాప్లో పోరాడమే కాదు, బయట కూడా మనలో ఏ ఒక్క కార్యకర్త, ఈ అమ్మాపురమైనా, దాట్లైనా, తొర్రూరు, చుట్టుపక్కల ఏ గ్రామైనా ఒక హిందువుకి బాధ వచ్చింది సెక్యులర్ వల్ల, వాడు ఇది ఇబ్బంది పెడుతుండు, మన అందరం గుంపుగా పోదాం. ఒక్కడు పోతే విలువ వేరు, 10 మంది పోతే విలువ వేరు, 50 మంది పోతే దానికో బలం. పోయి నిలబడాలి, దాన్ని పూర్తిగా నశింపజేసి అతనికి అండగా నిలబడి అతను తలుచుకుంటాడు రేపు కూర్చోడా, చూసినావా నా హిందూ బంధువులు నాకు అండగా నిలబడు, నేను సత్యదానికి ఇదే ధర్మంలో ఉంటా, ఇదే మతానికి సేవ చేస్తా, వీళ్ళకే నేను రక్షిస్తా. అది అతనిలో లోపల కొత్త ఉత్సాహం వస్తుంది. ఆ వాట్సాప్ మెసేజ్లు చేయండి, చేస్తున్నాడు. ఒక వ్యక్తి వాట్సాప్లో ఒక మెసేజ్ మంచిది పెట్టింటే అతనికి సపోర్ట్గా మీరు 10 పెట్టచ్చు, కానీ బయటకు వచ్చి ప్రయత్నం చేసుకో, అది చాలా అవసరం మనకి. ఈ ప్రతి ఒక్కరు బీజేపీకి ఓటేస్తాం, బీజేపీకి ఓటేస్తాం, బీజేపీకి ఓటేస్తాం, ప్రతి ఒక్కరు నాతో ఉన్నారు. మా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రతి ఒక్కరిని అడిగిన. కానీ ఏమైంది, ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఒక తుర్కొని పెళ్ళం గెలిచింది. తుర్కొని ఎంత దారుణమైన పరిస్థితి అంటే నాకు 3-4 రోజులు నిద్రే పట్టలేదు. ఏంద్రా ఇది అని నేను అనుకున్నా. మొన్నటిదాకా జై హిందూ, జై ధర్మ జాగరణ, జై ఇది, జై అనుకుంటూ కూర్చుకున్నాడు. లాస్ట్కి వచ్చేసరికి తెల్లారేసరికి జేబులో పైసలు పట్టి పోయిండు, కాంగ్రెస్ చేతి గుర్తుకు ఓటేసి. అది వద్దు మనకి, కట్టరు ఉండాలి. ఇంతకుముందు అన్నగారు చెప్పారు, కట్టరు చచ్చిపోతే నిన్ను హిందూ ధర్మం ప్రకారమే పూడ్చిపెడతారు, కాల్చేస్తారు. తుర్కోల్లాగా నిన్ను నమాజ్ చదివి అదేమో మంత్రాలు చదివి వాళ్ళు పెట్టరు. క్రిస్టియన్ లాగా పెట్టెలో పెట్టి 4 మేకులు కొట్టి పెట్టరు. నువ్వు హిందువి, పుట్టేటప్పుడు హిందూ ధర్మం ప్రకారం నీ తాత, తల్లి, తండ్రి అందరు హిందువులు. నువ్వు చచ్చినాక కూడా నిన్ను హిందూ ధర్మం ప్రకారమే కాల పెడతారు, బొంద పెడతారు. అది గుర్తుంచుకోరు. కాబట్టి ఉన్న రోజులు మనం 5 ఏళ్లతో అన్నం తింటున్నప్పుడు మనతో ఉన్న నిజాయితీని ఎప్పుడు చంపుకోవద్దు. మనలో నిజాయితీని, నీతిని చంపుకుంటే మనల్ని మనం చంపుకున్నట్టే. ఇక ఆ బ్రతికిన దానికి విలువ ఉండదు, మనం బ్రతికిన దానికి విలువ ఉండదు. కాబట్టి మన హిందూ ధర్మం కోసం అందరూ పోరాడాలి. అందరూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అండగా ఉండాలని కోరుకుంటున్నాం.